కర్నూలు జిల్లా నంద్యాలలో ఎంతో విలువైన స్థలంపై స్థానిక శాసనసభ్యుడు దృష్టి పెట్టారు. వేలం ద్వారా విక్రయించి ఆ నిధుల్ని నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగించాలని భావించారు. వెంటనే ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ అంశం ఇప్పుడు కర్నూలు జిల్లాలో చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లా నంద్యాలలోని పశుసంవర్ధక శాఖ స్థలాన్ని వేలం వెయ్యాలని స్థానిక శాసనసభ్యుడు భూమానాగిరెడ్డి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని రహదారి రవాణా సంస్థ ప్రయాణ ప్రాంగణానికి ఎదురుగా ఉన్న పశువైద్యశాల స్థలం నిరుపయోగంగా ఉందని, దీన్ని బహిరంగ వేలం ద్వారా విక్రయించాలంటూ మార్చి 23న ముఖ్యమంత్రి చంద్రబాబుకు భూమా లేఖ రాశారు. దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని కలెక్టర్ ఖాతాలో జమ చేసి నంద్యాల అభివృద్ధికి వెచ్చించాలని విజ్ఞప్తి చేశారు. స్థలం వివరాలను ఇవ్వాలంటూ ఈ లేఖను ముఖ్యమంత్రి కార్యాలయం జిల్లా పశుసంవర్ధక శాఖకు పంపింది. దీనిపై అధికారులు ప్రభుత్వానికి వివరాలు పంపారు. 2.5 ఎకరాల ఈ స్థలంలో ఏడీ డివిజనల్ కార్యాలయం, రైతు శిక్షణా కేంద్రం, ఆస్పత్రి, మందులు, వ్యాక్సిన్ నిల్వ కేంద్రాలు, ఉద్యోగుల నివాసాలు, డివిజనల్ రికార్డుల గదులు ఉన్నాయంటూ జాబితా రూపొందించి ప్రభుత్వానికి పంపారు. 65 లక్షల రూపాయలతో ఈ స్థలంలో శిక్షణా కేంద్రం నిర్మించామని, స్థానికంగా ఉండే పశువులు, పెంపుడు కుక్కలకు ఆస్పత్రి ద్వారా చికిత్సలు అందిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. స్థలం చాలా విలువైనదని, ఒకవేళ నంద్యాలను జిల్లాగా ఏర్పాటు చేస్తే ఈ భూమి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వానికి అధికారులు వివరించారు. ఈ భూమిని ఇతర అవసరాలకు వినియోగించకపోతేనే బాగుంటుందని తెలిపారు. గతంలోనూ కాంగ్రెస్ హయాంలో జిల్లాకు చెందిన ఓ మంత్రి ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. 99 ఏళ్ల లీజుకు లేదా బహిరంగ వేలం ద్వారా సొంతం చేసుకోవాలని ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఆర్టీసీ బస్టాండ్కు ఎదురుగా ఉన్న ఈ భూమికి మంచి గిరాకీ ఉంది. ఎకరానికి 4 కోట్ల రూపాయల చొప్పున ఈ స్థలం ధర సుమారు 10 కోట్ల రూపాయలు ఉంటుంది.